భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మావోయిస్టు ప్రభావ ప్రాంతమైన గ్రామాలను అభివృద్ధి పరచడం కోసం రాలాపురం మరియు ఇతర ఆదివాసీ గ్రామాలకు చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో 20 మినీ రైస్ మిల్లును అందజేశారు. రాలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావ ప్రాంతమైన ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి పరచడంలో మా పోలీసు వారు ఎప్పుడు సహకరిస్తామని, వారిని ముందంజలో ఉంచడానికి మేము కృషి చేస్తామని, మావోయిస్టు ప్రభావ ప్రాంతాలైన గ్రామాలను అభివృద్ధి ఖచ్చితంగా చేపడతామని, విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలను కూడా అందించడం మా లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు. అలాగే 50 లక్షలు, ఒక్కొక్క గ్రామానికి 2,50,000 విలువ చేసే మినీ రైస్ మిల్లు షెడ్డుతో 20 గ్రామాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తమ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, అట్టి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో యువత అన్ని రంగాల్లో ముందుండాలని, రాలాపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న అడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం ఎస్పీ అడమయ్యను గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. తదనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ రైస్ మిల్లును ప్రారంభించి అట్టి మిషన్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. అలాగే చర్ల మండల పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చర్ల సిఐ రాజువర్మ, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీంతో పాటు దీని మెయింటెనెన్స్ బాధ్యత కూడా మీదే. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేసుకొని పని చేయకుండా పోవడం ఇటువంటివి చేయొద్దు. ఎవరికన్నా ఊర్లో ఒకరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎంత తొందర అయిపోతుంది.